మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 15 రోజుల వ్యవధిలోనే దాదాపు ఈ తల్వేద గ్రామానికి సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ప్రధాన రహదారి అనేది ఒకప్పుడు చాలా గుంతలుగా ఉన్న రోడ్ అయితే ఉండేది. సో ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఈ రహదారికి సంబంధించి చాలా టాప్ చేయడం జరిగింది. అంటే మరమ్మతులకు సంబంధించి మొత్తం చేసిన పరిస్థితి ఉంది. సో రహదారికి సంబంధించి చాలామంది ఆ రోడ్ చూసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, బైక్ రైడింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా చాలామంది స్టంట్ చేయడం కూడా మనకి ఇప్పుడు వస్తున్న టైంలో కూడా మనకి కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో నైట్ టైంలో ఎవరైతే ఈ లోకేశ్వరానికి సంబంధించిన సూర్యకిరణ్కి సంబంధించి మాట్లాడుకుంటే అతను నందిపేట్కి సంబంధించిన తల్వేద గ్రామానికి ఒక వివాహాది కార్యక్రమానికి వెళ్ళి వచ్చే టైంలో నైట్ దాదాపు 7 to 7:30 టైంలో ఆయన మళ్ళీ ఈ లోకేశ్వరం అనే గ్రామానికి ఖచ్చితంగా ఆయన స్వస్థలానికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఇక్కడ సిహెచ్ కొండూరు నియర్ బైలో మనకి వరిధాన్యానికి సంబంధించి పూర్తిగా ప్రతిదీ కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిదీ అంటే వరిధాన్యానికి సంబంధించి రోడ్లపైనే ఆరబోస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రతి వరిధాన్యానికి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం కుప్పలు ఎక్కడెక్కడ పెట్టడం వల్ల రహదారులపైన రాత్రి టైంలో మనకి లైటింగ్ అనేది సరిగ్గా కనిపించక చాలా యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి డిచ్పల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ అనేది తరచుగా మనకి ఒకటి జరిగిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ సిహెచ్ కొండూరుకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రహదారి అంటే నందిపేట నుంచి ఈ లోకేశ్వరంకి వచ్చే రహదారికి సంబంధించి దాదాపు 12 కిలోమీటర్ల రహదారి ఉంది. మొత్తం కొత్తగా నిర్మించిన పరిస్థితి ఉంది. సో దీంట్లో చాలామంది అతివేగంగా వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. సో ఈ సూర్యకిరణ్కి సంబంధించి మాట్లాడుకుంటే గ్రామంలో చాలామందికి సుపరిచితుడిగా ఇక్కడ సూర్యకిరణ్ అయితే మెదిలిన పరిస్థితి ఉంది. సో ఈ అకాల మరణానికి సంబంధించి చాలామంది ఇక్కడ బాధపడుతున్న పరిస్థితి ఉంది. మనము వాళ్ళ ఇంటికి వచ్చినాము, వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎట్లా జరిగిందనే దానిపైన వాళ్ళతోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సూర్యకిరణ్ లేడు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. అంటే రోజు పొద్దున్నే లేచి ఆయన చేసే పని కావచ్చు, ఆయన ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఒక వివాహాది కార్యక్రమానికి వెళ్ళి ఆయన తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిండు అని చెప్పేసి అనే వార్తనైతే గ్రామస్తులు కావచ్చు, ఇంటికి సంబంధించిన కుటుంబీకులు చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, అసలు ఎప్పుడు వెళ్ళిర్రు? సూర్యకిరణ్ గురించి చాలామంది బాధపడుతున్నారు. గ్రామంలో చాలా మంచి పేరుంది సూర్యకిరణ్కి. అసలు ఎట్లా వెళ్ళిర్రు, అసలు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్కి సంబంధించి? శనివారం సాయంత్రం వెళ్ళాము ఇక్కడ నుండి. ఆదివారము అక్కడనే ఉంటానే పోయినాము. ఆయన అకస్మాత్తుగా వచ్చిండు. రాంగ అక్కడ అడ్ల కుప్పలు చేయబట్టి చనిపోయాడు. అంత ఆ వార్త మాకు పోలీసులు చెప్తేనే గుర్తయింది. ఇట్లా ఈ ఫోన్ తీసుకొని ఈయన యాక్సిడెంట్ అయింది, ఈయనకు మీరు ఎవరో రండి తొందరగా అని చెప్తే వచ్చేసినాను. అంటే ఎప్పుడు వెళ్ళడం జరిగింది? అంటే పెళ్ళికి వెళ్ళిర్రా లేకపోతే ఏమన్నా శుభకార్యం ఏమన్నా ఉండేనా? శనివారం నాడు సాయంత్రం వెళ్ళాం. అక్కడ పెద్దమ్మ పండుగ జాతర ఉండే అలత్తారింటి కాడ, అందుకోసం అయినా. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఉన్న దగ్గర? శనివారం నాడు సాయంత్రం పోయి ఆదివారం నాడు అక్కడ ఉండి సోమవారం వస్తాం అనుకొని పోయినాం. ఇక ఆయన అకస్మాత్తుగా వచ్చిండు. ఎవరెవరు ఫోన్ చేసిండ్రు మరి ఎట్లా కానీ తెలియదు. ఇక అంటే అదే రోజు మళ్ళీ మీరు రిటర్న్ అయ్యారా ఆయనతో పాటు? ఒక్కోడు వచ్చిండు. మేము అక్కడనే ఉంటానే పోయినాం అందరం. ఆయన కూడా అక్కడనే ఉంటా అన్నాడు. మరి ఎవరైనా ఫోన్ చేసిండ్రు ఎట్లయినా తెలియదు. ఇక ఇక్కడికి వెళ్ళి టిప్పర్ వచ్చిందట, ఆ ఫోకస్కు ఇటు మలుపుతానే అట్లా బండ మీద పడి చనిపోయింది. ప్రతి దగ్గర కూడా ఈ ఇన్సిడెంట్లు అనేటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయమ్మా. ప్రతి ఒక్కరు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేసి, అదేవిధంగా ఈ వరిధాన్యానికి సంబంధించి కుప్పలు కనబడక చాలామంది చనిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ అది మంచి డ్రైవ్ చేయాలి.
అట్లా అక్కడ కుప్పలు చేయబడి చనిపోయిండు. ఇప్పుడు ఆయన 50 లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా మాకు నిండా ఇప్పుడు పిల్లలు చూడు, చిన్న చిన్న పిల్లలు. ఖచ్చితంగా ఆ రోజు వరి ధాన్యం అక్కడ లేకపోతే మీ కొడుకు ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉంటుండే. వరిధాన్యం వేసిన వరిధాన్యం రైతులు ఇట్లా రోడ్డు మీద పోసుకోవడం తప్పు కాదు సార్. అట్లా అట్లా ఇప్పటికే రోడ్ వేసి సత్యం పూరి వెళ్ళిపోయినారు. సూర్యకిరణ్ లాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే కావచ్చు, చాలా మంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలనుకుంటున్నారు? డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్ల వేయాలి సార్, అంతా హెల్మెట్ పెట్టుకున్నాలా. వడ్లు కూడా రైతులు అక్కడ పోయొద్దు. ఆ రోజు సూర్యకిరణ్ హెల్మెట్ పెట్టుకొని పోయిందా లేకపోతే పోలేదా? హెల్మెట్ పెట్టుకోలేడు ఆ రోజు. సూర్యకిరణ్ హెల్మెట్ పెట్టుకోలేడు. ఒకవేళ పెట్టుకుంటే ఖచ్చితంగా బతుకుండే ఛాన్సెస్ అయితే ఉంటుండే అమ్మా. హెల్మెట్ పెట్టుకుంటే ఉంటుండే, దెబ్బలు తాకుతుండొచ్చు కానీ ఇక తలకైతే తాకపోతుండే సార్. సో సూర్యకిరణ్కి సంబంధించిన చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. గ్రామంలో చాలా సుపరిచితుడిగా మిగిలిన వ్యక్తి ఇవాళ లేడు అనే వార్తని ఈ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈ వరి ధాన్యాలకు సంబంధించి ప్రతి ఏటా దాదాపు 10 నుంచి 12 ఇన్సిడెంట్లు కూడా ప్రతి మండలంలో జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రజలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వరి ధాన్యానికి సంబంధించి ఎవరైతే ఆరబెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ రోడ్లపైన ఇలా అకాలంగా ఇక్కడ ఆరబెట్టిపోతే ఖచ్చితంగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఖచ్చితంగా వెనుక నుంచి వచ్చే వెహికల్కి, ముందు నుంచి వచ్చే వెహికల్కి కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అతనికి సూర్యకిరణ్కి కూడా అదే జరిగింది. ఒక ట్రిప్పర్ రావడం వల్ల ఆ లైటింగ్కి ముంగటున్న ఆ వరి ధాన్యానికి సంబంధించిన కుప్ప అనేది కనిపించకనే అక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. కామన్గా ఒక వరి ధాన్యానికి సంబంధించి వాళ్ళు కుప్పలు పెట్టే టైంలో ఖచ్చితంగా అక్కడ ఐడర్లు అనేవి పెడతా ఉంటారు. సో అట్లా పెట్టడం అనేది ఖచ్చితంగా రాంగ్ అది. సో ఎవరికైనా అకస్మాత్తుగా ఎవరికైనా తగిలినా కూడా ఖచ్చితంగా స్పాట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బైక్ డ్రైవింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా హెల్మెట్స్ని వాడండి. హెల్మెట్స్ వాడితే ఖచ్చితంగా మన ప్రాణాలు కాపాడే పరిస్థితి కూడా ఆ హెల్మెట్ పైన ఉంటుందని చెప్పేసి కూడా మనకి స్థానికంగా తెలుస్తుంది. సో సూర్యకిరణ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ రోజు హెల్మెట్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ సూర్యకిరణ్ ఏదో చిన్న చిన్న ఇంజురీస్తోనే ఇవాళ బయటపడేవాడు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇన్సిడెంట్ ఏం జరిగింది అసలు? ఆ టైంలో ఎట్లా కాల్స్ వచ్చినాయి మీకు? ఏమని కాల్ చేశారు? అంటే అక్కడ నుంచి వస్తుండే తలవేద నుంచి వచ్చేటప్పుడు అది మా అడ్ల గుప్పలతో పడిపోయాడు. అక్కడ ఎవరు చూసుకుంటూ పోయారు కానీ ఎవరు పట్టించుకోలేరు. అక్కడ మన కానిస్టేబుల్ ఉంది అక్కడ దాబా దగ్గర, ఆయన చూసి ఇట్లా ఫోన్ చేసి అన్న బండి నెంబర్ చెప్తే ఇట్లా మావరని ఫ్రెండ్స్ వెళ్ళారు. ఫ్రెండ్స్ పోయిందాకంటే స్పాట్ డెడ్ అయిపోయాడు. ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ అయిన టైంలో ఎవరైనా ఆపినట్లయితే, ఎవరైనా సేవ్ చేసినట్లయితే ఖచ్చితంగా బతుకుండేటోడా సూర్యకిరణ్? అక్కడ సేవ్ చేసిన వాడికి బతుకునేటోడు. ఇప్పటికీ ఆయన లేనిది మాకు నడవది. ఆయననే మాకు దిక్కు మొత్తం. అసలు ఏం చేస్తుండే అన్న? ఏం చేస్తుండే అన్న? సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడనే లోసరాల ఓన్. అది మొత్తం అంది బిజినెస్ కానీ టాటా బండి కూడా ఉంది. బిజినెస్ చేస్తుండే మంచిగానే. అన్నతోనే మా ఇల్లు కానీ అవన్నీ నడిచింది మా అన్నతోనే. ఇప్పుడు అన్నను లేననుకొని బాగా బాధపడుతున్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకేమైనా చూడాలని అంతే. సో మనం చూడొచ్చు అంటే సూర్యకిరణ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ రోజు సిహెచ్ కొండూరుకి సంబంధించిన గ్రామ శివారులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ టైంలో ఒక ట్రిప్పర్ రావడము, అదే టైంలో ఫోకస్కి ముంగటున్న విజువల్స్ కనిపించకపోవడము, మనకి ముంగట ఏమున్నాయో దృశ్యాలు కనిపించకపోయేసరికంటే ఆ నైట్ టైంలో వరి ధాన్యానికి సంబంధించి కనిపించకపోవడం వల్లనే ఆ బైక్తోనే ఒక స్టంట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే పక్కనున్న ఒక ఐడర్ పైన పడడం వల్ల ఒక హెల్మెట్ పెట్టుకోకుండా
పట్టించుకోకపోవడం చాలా తప్పిదానికి దారితీసింది, ఒక ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే అక్కడే ఉన్న అక్కడ ఇన్సిడెంట్లో జరిగిన టైంలో చాలామంది అదే రోడ్ పైన చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ అతను ఎవరు కూడా సేవ్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే టైంలో అక్కడ నియర్ బై ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామ శివార్లో ప్రధాన చెక్ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఆ టైంలోనే అక్కడున్న పోలీస్ అధికారులు అక్కడ అలర్ట్ అయ్యి ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బండికి సంబంధించిన నంబర్ ప్లేట్ ఐడెంటిఫై చేసుకొని లోకేశ్వరానికి సంబంధించిన ఒక క్యాండిడేట్ది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వీళ్ళకి కాల్ వచ్చిందని చెప్పేసి కూడా కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రహదారులపైన, జాతీయ రహదారులు కావచ్చు, ప్రధాన రహదారులపైన కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా బాధని రేకెత్తిస్తుందని చెప్పేసి ఇప్పటికే కుటుంబీకులు చెప్తా ఉన్నారు.